ఐపీఎల్ 2026 సీజన్ స్టార్ట్ కానుంది. మార్చి 28వ తేదీన ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్తో టోర్నమెంట్ ప్రారంభమవుతుంది. ఇక చాలా మందికి ఫేవరెట్ జట్టు అయిన సీఎస్కే తన తొలి మ్యాచ్కి సిద్ధమైంది. ఈ సీజన్లో సీఎస్కే తన మొదటి మ్యాచ్ను రాజస్థాన్ రాయల్స్తో ఆడనుంది. ఈ మ్యాచ్ మార్చి 30న గౌహతిలోని ఏసీఏ స్టేడియంలో రాత్రి 7:30 స్టార్ట్ కానుంది. ఇక మొదటి మ్యాచ్లోని గెలిచి లీగ్లో బోని కొట్టాలని సీఎస్కే భావిస్తుంది. ఇక టీంలోకి సంజు శాంసన్ చేరడం టీంకి బలమిచ్చే అవకాశం ఉంది. 5 సార్లు ఐపీఎల్ ఛాంపియన్గా నిలిచిన చెన్నై 2026 సీజన్ కోసం భారీ మార్పులతో సిద్ధమైంది. వేలంలో ప్రశాంత్ వీర్, కార్తిక్ శర్మ లాంటి యువ ఆటగాళ్లకు కోట్లు కుమ్మరించిన సీఎస్కే డెవాల్ బ్రెవిస్, జేమీ ఓవర్టన్ వంటి విదేశీ స్టార్లతో పటిష్టంగా కనిపిస్తుంది. కానీ కొంతమంది కీలక ప్లేయర్స్ను ఫామ్, మరికొందరికి అనుభవం లేకపోవడం జట్టుకు తీవ్ర ఇబ్బందిగా మారనుంది. 44 ఏళ్ల వయసులో ఎంఎస్ ధోని తన 19వ సీజన్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. ఈసారి జట్టులో అతని పాత్రపై ఇంకా క్లారిటీ రాలేదు. జట్టులో సంజు శాంసన్ ఉండడంతో ధోని వికెట్ కీపింగ్ చేయాల్సిన అవసరం లేదు. కేవలం లోయర్ ఆర్డర్ ఫినిషర్గా లేదా ఇంపాక్ట్ ప్లేయర్గా మాత్రమే అతను కనిపించే అవకాశం ఉంది. అతని అనుభవం జట్టుకు ప్లస్ అయినప్పటికీ కీపింగ్ చేస్తాడా లేదా అన్నది చూడాలి. ఇక మొదటి మ్యాచ్కి సీఎస్కే తుది జట్టు చూస్తే రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్, ఎంఎస్ ధోని, ఆయుష్ మాత్రేం, శివం దుబే, ముఖేష్ చౌదరి, ఖలీల్ అహ్మద్, నూర్ అహ్మద్, జమ్మీ ఓవర్టన్, డెవల్ బ్రెవిస్, మార్ట్ హెన్రీ ఉండే అవకాశం ఉంది. రాజస్థాన్ రాయల్స్ జట్టు కూడా స్టార్ ఆటగాళ్లకు ఉండే టీం కాబట్టి ఆ టీంను ఓడించాలంటే సీఎస్కే టీం ఆల్రౌండర్ ప్రదర్శన చేయాలి. గత సీజన్లో సీఎస్కే పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచిన ఈసారి మినీ వేలంలో బలమైన జట్టును కలిగి ఉంది. రాజస్థాన్ రాయల్స్లో గువాహటిలో జరగనున్న మొదటి మ్యాచ్లో ఐపీఎల్ 2026 ప్రయాణాన్ని ప్రారంభించబోతుంది. చెన్నై ఫాస్ట్ బౌలర్ నానద్ ఎల్లిస్ గాయం కారణంగా ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. ఎల్లిస్ లేకపోవడం సీఎస్కేకు పెద్ద దెబ్బ. చెన్నై తరపున చివరి ఓవర్లో ఎల్లిస్ బాగా బౌలింగ్ చేస్తాడు. డెత్ ఓవర్లో బౌలింగ్ చేసిన అనుభవం కూడా ఉంది. గతంలో పంజాబ్ కింగ్స్ తరపున ఆడాడు. ఐపీఎల్ 2025 వేలంలో సీఎస్కే అతన్ని కొనుగోలు చేసింది. ఆస్ట్రేలియన్ బౌలర్ ఈ సీజన్ మిగిలిన మ్యాచ్లో ఆడటం లేదు. అతని స్థానంలో సీఎస్కే ఇంకా ఎవరిని ప్రకటించలేదు. ఇక మొదటి మ్యాచ్లో టాప్ గెలిస్తే సీఎస్కే మొదటిగా బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది. ఈ మ్యాచ్లో ధోని, సంజు శాంసన్ ప్రధాన ఆకర్షణ కానున్నారు. వీరు ఎలాంటి ప్రదర్శన చేస్తారో చూడాలి.